హాయ్ హలో నమస్తే నేను మీ పాజిటివ్ విత్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో పాజిటివ్ విత్ అనే ప్రేమ్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా మంచి మంచి కంటెంట్తో మీకుతో వస్తాను. ఏదైతే బిగ్ బాస్ హౌస్ ఈసారి జరిగిందో, బిగ్ బాస్ హౌస్ నామినేషన్స్ ఈసారి చాలా కొత్తగా, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ ఏ విధంగా అయితే 8లో పెట్టారో పాత కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిన వాళ్ళు వచ్చారు, ఈసారి కూడా అదే విధంగా వచ్చి వాళ్ళు ఒక పర్సన్ని కత్తితో పొడాలి. ఒక పర్సన్కి ఎవరైతే వేరే వాళ్ళకి నచ్చిన పర్సన్కి కత్తి ఇవ్వాల్సి వస్తుంది. ఆ విధంగా నామినేషన్స్ ప్రక్రియ పెట్టారు. ఆ ప్రక్రియలో ఫస్ట్ వచ్చిన ప్రియా గారు వచ్చారు. ప్రియా గారు వచ్చి ఏదైతే చెప్పారో, నాకైతే కళ్యాణ్కి ఓన్లీ సజెషన్స్ హింట్స్ ఇవ్వడానికి వచ్చిన ఫ్రెండ్ గానే అనిపించారు. అక్కడ వచ్చి హింట్స్ ఇచ్చి అక్కడ కత్తి వచ్చి కళ్యాణ్కి ఇచ్చారు. అండ్ ఈవిడ పొడిచిన కత్తి వచ్చి సంజన గారి కత్తి పోవడం తప్పులేదు. సంజన గారు ఆడిన గేమ్ ఫస్ట్ నుంచి ఒక ఇండివిజువల్ గేమ్ గానే ఆడారు. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆవిడ గురించి ఒకటి ప్రియా గారు అన్నారు, నువ్వు ఎమాన్యుయల్ గారితో తనకు వచ్చి ఓన్లీ కంటెంట్ గేమ్ ఆడదు, ఓన్లీ వచ్చి ఏదైతే తాను కామెడీ చేయాలనుకుంటుందో బిడ్డ కోడలు అన్న ఒక సీరియల్ టైప్లో ఏవో కొంతవరకు చేస్తుంది తప్ప గేముల్లో ఎప్పుడు ఎమాన్యుయల్తో, అలాగైతే ఉన్న మొన్న గేమ్లోనే ఎమాన్యుయల్తో లేదు, ప్రీవియస్ గేమ్లో లేదు. బెడ్ విషయంలో ఎమాన్యుయల్ వచ్చి సంజన మా అమ్మ నేను తనకు తిని కొంతవరకైనా ఛాన్స్ ఇవ్వండి అని అడగలేదు. ఎలాగొస్తే తనూజాకి ఫేవరెటిజం జరిగింది కళ్యాణ్ బర్నీ గారు ఉండడం వల్ల. మరి ఆ విషయం ప్రియా నాకు తెలిసి కళ్యాణ్కి సపోర్ట్ చేయడానికి ఇంట్లోకి వచ్చింది. ప్రియా లాంటి కంటెస్టెంట్స్ ఎంత వరస్ట్, ఆవిడ లాస్ట్ వీక్లో నేను మారాను, నేను ఇదే అయిపోయానని చెప్పింది కానీ నాకు ఏ విధంగా కూడా అనిపించలేదు. వరస్ట్ అంటే వర్స్ట్లో వర్స్టెస్ట్ అనిపించింది. ఆడొచ్చి కళ్యాణ్ గాడికి వస్తే కట్టిస్తే ఆడేం చెప్పాడంటే, రాము గాడికి వచ్చి పోటు పొడిసి, రాము నువ్వు నా దగ్గరికి రాలేదు, నేను రమ్మని చెప్పాను, నువ్వు అసలు ఎంత వరస్ట్. తను వచ్చాడు రాలేదు, నిఖిల్ కంటెంట్ రైడ్, నువ్వు లాస్ట్ వరకు వెళ్ళలేదు, నువ్వు వచ్చి నేను వస్తే అక్కడ సాయి శ్రీనివాస్ కూడా ఆ తర్వాత అన్నాడు, నీకు నా దృష్టిలో నా ప్లేస్లో నువ్వు ఉంటావు, నాకు తీసినట్టు నీకు తీసేస్తారు, నాకు ఛాన్స్ రావాలన్నట్టు నీకు ఛాన్స్ రాదు బ్రో అంతే క్లియర్. అంతే కదా. నిజంగా అక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, తనూజ, దివ్య, కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు వెళ్ళాలి. రీతు ఎలాగో ఒప్పుకోదు, రీతు అస్సలు ఒప్పుకోదు, వీళ్ళు వెళ్ళాలి. అక్కడ ప్లాన్ అక్కడ వచ్చి రాము రాలేదట, రాముకు నామినేట్ చేశాడు. ఈ రోజు కూడా సేఫ్ నామినేషన్ ఇచ్చిన కళ్యాణ్ విన్నింగ్ మెటీరియల్ ఏ విధంగా అవుతాడు నాకైతే అర్థం కావట్లేదు. సేఫ్ నామినేషన్ ఇచ్చిన నాకు అర్థం కావట్లేదు. ఎంత కోపం వస్తుందంటే అంత కోపం వస్తుంది. ఆ పర్సన్ అయితే విన్నింగ్ మెటీరియల్ కాదు, సోలో గేమ్. అండ్ నెక్స్ట్ వచ్చిన ఫ్లోరా గారు అయితే సిల్లీ నామినేషన్ చేసినట్టు అనిపించింది నాకు. సో నా ఏదైతే రీతుకి పొడిచి నువ్వు వచ్చి కంటెంట్ ఫస్ట్ కళ్యాణ్ దగ్గరికి అది అంతా నాకేం క్లియర్గా అనిపించలేదు. ఆవిడ వచ్చి ఏదైతే చెప్పింది ఆవిడ పాయింట్స్ నాకు అసలు ఈవిడ వచ్చింది అంత చూసుకొని వచ్చినా కూడా కామెడీగా అనిపించింది. అక్కడ ఇచ్చి ఒక కత్తి పని అయితే మంచి పని చేసింది. సుమన్ శెట్టి అన్నకి ఇచ్చారు. సుమన్ శెట్టి అన్న మాత్రం సంజన గారికి ఊరుకోవచ్చు కదా, సారీ చెప్పు, నువ్వు సారీ ఎవరికి కావాలమ్మా, నువ్వు సారీ ఎవరికి కావాలి, నువ్వు వచ్చి ఇది చేసావు, నువ్వు ఇది చేసావు, నువ్వు అది చేసావు, నువ్వు వచ్చి ప్రతిదీ కూడా నువ్వు ఏదైతే తొక్కలో కెప్టెన్ అంటావని చెప్పి క్లియర్ కట్గా అనడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చి ఏదైతే మర్యాద మనీష్ గారు వచ్చారు, మర్యాద మనీష్ గారు కళ్యాణ్కి నీ కప్పు ఇచ్చినట్టు చేస్తే నువ్వు వచ్చి తీసుకెళ్ళిపోయావు, నువ్వు పక్కన పెట్టావు, నువ్వు నామినేట్ చేస్తున్న పర్సన్కి చేయలేదు, నీకు వీడియోలు వేసి చూపించిన పర్సన్కి నువ్వు చేయలేదని మర్యాద మనీష్ క్లియర్ కట్గా చెప్తే, కళ్యాణ్ వచ్చి ధైర్యం గురించి సొల్లు కబుర్లు అంతా చెప్తున్నాడు. సొల్లు కబుర్లు అంటే సొల్లు కబుర్లు, చేసే దమ్ము లేదన్నప్పుడు చేసే దమ్ము లేదన్నట్టు ఉండాలి. మరి రాముకి ఎలా చేస్తారు, రాముకి ఏం కనిపించలేదు. తను చెప్పినవంటే అంటే అక్కడ నేను ఆల్రెడీ వీడియోలు చేశాను, షార్ట్లు చేశాను. రమ్య చెప్పిన కాపీ క్యాట్ అంటే రమ్య చెప్పిన పాయింట్స్ మీరు అగ్రీ అవుతున్నారా, తనూజ్ అగ్రీ అవ్వలేదు కాబట్టి నామినేట్ చేసింది. అంటే రమ్య పాయింట్స్ నువ్వు కరెక్ట్ అనుకుంటున్నావా, నాకు అర్థం కావట్లేదు. కళ్యాణ్ అక్కడ వచ్చి మళ్ళీ ఎమాన్యుయల్కి ఇస్తే ఎమాన్యుయల్ వచ్చి తనూజాకి చేస్తాడు. తనూజాకి చేసి ఏవైతే నీకు ఎంతవరకు సపోర్ట్ చేసుకుని వచ్చి పర్సన్ నీకు ఆ ఆట తీరిపోతే, నీకు ఆ గేమ్ దాటిపోతే, నాకే మా నాన్న ఒక్కడే ఉన్నాడు, ఎమాన్యుయల్ ఒక్కడే ఉన్నాడు, రీతు ఒక్కడే ఉన్నాడు మనస్తత్వం నీది అప్పటికప్పుడు ఏ విధంగా ఉంటావో తెలియదు. అండ్ తనూజ్ అండ్ ఈ నామినేషన్స్ కోసం ప్రత్యేకించి పార్ట్ 1 పార్ట్ 2 అని ఒక ఎపిసోడ్ కూడా ఇది ఒక షార్ట్ కూడా చేశాను, ప్రతి ఒక్కరు చూడండి. నెక్స్ట్ శ్రీజాదమ్మ వచ్చి మాత్రం కళ్యాణ్కి ఇచ్చి పాడిసింది. అండ్ శ్రీజాదమ్ములు మైనస్ ఏదంటే ప్రొలాంగ్ చేస్తుంది. ప్రొలాంగ్ చేసి పెద్దగా లాగి మాధురి గారికి మాధురి రాజు ఇవేవో పెట్టి ఏవో అదే మానుకోలేదు. శ్రీజాదమ్మ వచ్చిందంటే మనకు పాయింట్ పెడుతుంది. గట్టి ప్లేయర్, స్ట్రాంగ్ ప్లేయర్ అనిపించాలి తప్ప ఎందుకరా నసదొబ్బుతుంది, వచ్చింది కాదు 2 గంటల నుంచి పెడుతుంది, పని లేకుండా ప్రతిదీ గొడవ చేస్తుంది అన్నట్టే చేస్తుంది. అది చేయకుండా నీట్గా పాయింట్ పెట్టి కళ్యాణ్ తే పాయింట్ నువ్వు భయపడ్డావు, నీకు వాళ్ళు అన్నప్పుడు వాళ్ళ గురించి మాట్లాడాలి. మాధురి గారికి తనకి ఎందుకు చేయలేదు ఆ పాయింట్స్ ఏ విధంగా చక్కగా పాయింట్స్ ఫ్రెండ్ అన్నట్టు భయపడకుండా మాట్లాడుతావు, ఆ విధంగా మాట్లాడినట్టు చెప్పాలి. అండ్ నెక్స్ట్ వచ్చి తను ఏదైతే
శ్రీజేదము మాధురి గారికి ఇస్తారు. మాధురి వచ్చి మన రీతుని చేస్తారు. రీతు వచ్చేసి నువ్వు వచ్చి సపోర్ట్తో ఆడుతున్నావు, నువ్వు వచ్చి తనకి అసలు యాక్చువల్గా ప్రతి ఒక్కరు సపోర్ట్తో ఆడుతున్నారు. బట్ ఏదైతే మాధురి గారు రీతు గారి మీద గ్రెడ్జ్ పెట్టుకున్నారో లేకపోతే కోపం పెట్టుకున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు ఎపిసోడ్ అయితే అంతవరకు జరిగింది. రేపు ఎపిసోడ్లో మిగతాది ఎవరైతే ఉన్నారో మనకు తెలుసు మాస్క్ మ్యాన్ రాదని మనకి ఇన్ఫర్మేషన్. మిగతా వాళ్ళు ఎవరైతే శ్రేష్ఠ గారు అండ్ బర్నీ గారు ఉన్నట్టు తెలుసు. అది ఆల్రెడీ అయిపోయింది, లైవ్ లో నేను చూశాను. అది రేపు ఎపిసోడ్ లో మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ రివ్యూ.